సో రీసెంట్‌గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సార్ మీరు జాబ్ ప్రొవైడ్ చేయండి. లేకపోతే ఏమన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. డైరెక్ట్ జాబ్ కోసం అని అడుగుతున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సార్ మా ఫ్యామిలీ అంటే ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఇలా ఉంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉంది. సో మనీ నేను స్పెండ్ చేయలేను. ఓకే. స్టడీ అనేది నాకు సూట్ అవ్వదు. సో డైరెక్ట్‌గా జాబ్స్ అనేది కొంచెం ప్రిఫర్ చేయను అని అడుగుతున్నారు. సో మీరిక్కడొచ్చేసి ఒకటి అర్థం చేసుకోవాలి బ్రదర్. సో ఎటువంటి కంపెనీ మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ అర్థం చేసుకొని, లేపోతే మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అర్థం చేసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వరు. సో నేను ఎందుకు జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ ప్రమోట్ చేస్తానంటే, ఇదొచ్చేసి మీరు ఎంతైతే మనీ ఇన్వెస్ట్ చేస్తారో, ఆ మనీ అనేది ఖచ్చితంగా మీరు ఎర్న్ చేస్తారనమాట. మళ్ళీ సంపాదిస్తారు. ఎందుకంటే నేను ప్రమోట్ చేసే కోర్సెస్ వచ్చి 6+6 అంటే 6 నెలలు చదువుతారు. 6 నెలలు ఇంటర్న్‌షిప్ అనేది ఉంటది. ఓకే. సో ఈ కోర్సెస్ ఫీ వచ్చేసి మోస్ట్‌లీ 4500 సింగపూర్ డాలర్స్‌లో ఉంటాయి. ఓకే. సో లెట్స్ ఇమాజిన్ మీరు ఒక 5,000 సింగపూర్ డాలర్స్ అనేది ఇన్వెస్ట్ చేసి సింగపూర్‌కొచ్చారు. సో 6 నెలలు పార్ట్ టైమ్‌కెళ్తే పార్ట్ టైమ్‌లోనే మీరు కనీసం ఒక 8-9,000 సింగపూర్ డాలర్స్ అనేది తెచ్చేసుకుంటారు. ఓకే. అక్కడే మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీకు వచ్చేస్తది. ఓకే. దాని తర్వాత మీరు ఇంటర్న్‌షిప్ అనేది జాయిన్ అవుతారు. ఇంటర్న్‌షిప్‌లో మీ సాలరీ వచ్చేసి 1,200-1,500 సింగపూర్ డాలర్స్ అనేది ఉంటది. ఓకే. ఇక్కడొచ్చేసి ఇదొచ్చి బోనస్ అనమాట. మీకు పని నేర్పిస్తారు. ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వస్తది. తర్వాత ఇంటర్నేషనల్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ వస్తది. మీరు ఇన్వెస్ట్ చేసింది 5,000 సింగపూర్ డాలర్స్ మాత్రమే. ఓకే. లివింగ్ కాస్ట్ ఒక 2,000 సింగపూర్ డాలర్స్ అనేది అనుకుందాం. ఓకే. మొత్తం 7,000 సింగపూర్ డాలర్స్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసి సింగపూర్‌కొచ్చారు. కానీ ఇక్కడ మీరు సంపాదించేది మోర్ దెన్ 15,000-16,000 సింగపూర్ డాలర్స్. ఓకే. సో అది ఎవరైతే ఇక్కడ వర్కింగ్ కల్చర్ అర్థం చేసుకొని డైలీ పార్ట్ టైమ్‌కెళ్ళి ఫుల్ టైమ్ జాబ్స్‌కి ట్రై చేసి, లేకపోతే ఇంటర్న్‌షిప్‌లో ఎటువంటి రీమార్క్ లేకుండా మంచిగా వర్క్ చేసి, వాళ్ళు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని మంచిగా ఫాలో అయ్యి, మంచిగా పని చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే. టైం వేస్ట్ చేసి ఎళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు. సో ఎందుకంటే ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ వస్తే 100 మందిలో ఒక 20-30 మందికే జాబ్స్ వస్తున్నాయి. 70-80 మంది వరకు వెనక్కొచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఒక ఎంప్లాయర్ ఏమన్నా క్వెషన్ అడిగితే అర్థం చేసుకునే కేపబిలిటీ లేదు. అర్థం చేసుకున్నా సరే తిరిగి ఆన్సర్ చెప్పే కేపబిలిటీ లేదు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సింగపూర్ సూట్ అవ్వదు. సో ఎవరైతే నా దగ్గరికి కన్సల్టేషన్‌కి వస్తున్నారో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేసి ఈ ప్రోగ్రామ్స్ మీకు సూట్ అయితాయా లేదా అనేది నేను ఒకటికి 10 సార్లు చెక్ చేసి తర్వాతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో మీకు బేసిక్ ఇంగ్లీష్ అనేది వచ్చుండాలి. తమిళ్ వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి. ఓకే. తెలుగు కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. అది మీ మీ లక్ అనమాట. ఒకవేళ తెలుగు కంపెనీ తెలుగు ఓనర్ ఉండే కంపెనీ మీకు హైర్ చేసుకుంటే అది వేరే విషయం. ఓకే. కానీ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వచ్చుండాలి. ఓకే. సో ఎందుకంటే మీరు డిగ్రీ పూర్తి చేసి లేకపోతే ఇంటర్ పూర్తి చేసి ఇంకా ఇంగ్లీష్ అనేది రాకుండా కొంచెం ఉంటే అది మీ ప్రాబ్లమే. కొంచెం అది ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.